ఎస్ భరత్. ఎస్ మొత్తానికి సజ్జలైతే జగన్ కామెంట్స్ ని వక్రీకరించారు అని చెప్పేస్తున్నారు. డైరెక్ట్ గానే మాట్లాడారు. సో అంటే క్లారిటీ ఇచ్చారంటే ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ స్టాండ్ ఒక విధంగా చేంజ్ అయింది. 3 రాజధానుల విషయంలో అమరావతి రాజధాని మేము వ్యతిరేకం కాదని చెప్తున్నారు. బహుశా వే టు న్యూస్ కాంక్లేవ్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే విధంగా మాట్లాడారు. 3 రాజధానులకు మేము సరే ఇప్పుడు ఆ స్టాండ్లో లేము, 3 రాజధానుల స్టాండ్లో లేమని చెప్పి మొన్న జగన్ మాట్లాడిన దాని మీద ఇవాళ సజ్జల క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన జగన్ అందేంటంటే 50,000 ఎకరాలు తొలి దశలో తీసుకున్న దానికి సంబంధించి ఆ రైతులకు ఏం చేయలేదు, ప్లాట్ల డెవలప్మెంట్ లేవు, రోడ్ లేవు, కనెక్టివిటీ లేదు. ఇవన్నీ లేకుండా రెండో దశకు ఎందుకు వెళ్తున్నారని మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో రైతుకి ఇవ్వాల్సిన ప్లాట్లు చెరువులో ఇచ్చారు. ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఇతరులు కొనే రకంగా ఉన్నాయా, ప్లాట్లు డెవలప్ చేయకపోతే ఎవరు కొంటారు? సో అమరావతి రైతుల గోడ్ను జగన్ ప్రశ్నించారు. మొదటి దఫా రైతుల సంగతి తేల్చకుండా రెండో పోలింగ్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి, మొదటి దఫా డెవలప్ చేయాలంటే 5,000 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు పెట్టారు, 1,00,000 కోట్లు కావాలి అని చెప్పి ప్రశ్నలు లేవనెత్తారు. కాబట్టి అమరావతి చుట్టూ పూర్తి స్కామ్స్ ఉన్నాయి. చంద్రబాబు అమరావతి పేరు మీద 40,000 కోట్లకు పైబడి అప్పులు తెచ్చారు. కానీ అప్పులు తెచ్చింది రైతుల గురించి ఖర్చు పెట్టకుండా 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా? తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగులతో కొత్త సచివాలయం వస్తే 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం ఎందుకు? కొత్త పార్లమెంట్ భవనం కూడా 7 లక్షల చదరపు అడుగుల్లో ఉంది, ఇంత పెద్దది ఎందుకు? ఇక్కడ 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ కడతామంటున్నారు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అమరావతి ముంపున గురి కాకుండా లిఫ్ట్ల కోసం 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చివరికి అమరావతి మీద చేస్తున్న ఖర్చు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అమరావతిని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్గా మార్చారు. అమరావతి ప్రాంతానికి జగన్ వ్యతిరేకం కాదు, అమరావతిలో కూడా అభివృద్ధి జరగాలని కోరుకున్నారు కాబట్టే ఆయన సొంత ఇల్లు జగన్ ఇక్కడ కట్టుకున్నారు. అంటే తాడపల్లిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు కదా, ఇల్లు కానీ పార్టీ ఆఫీస్ కానీ 2019 ఎన్నికలకు ముందే జగన్ కట్టుకున్నారు. చంద్రబాబుకి ఇంకా సొంత ఇల్లు లేదు, ఆయన కిరాయి ఇంట్లో అక్కడ అది కూడా అక్రమ నివాసంలో ఉన్నారు. ఇది కూడా అంటే అక్రమ నివాసం అంటే అది కరకట్టల మీద ఉంటుంది అని ఆయన ఆరోపణ చేశారు. సో అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల్లో ఉండాలని చెప్పి మొన్న చెప్పిన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేశారు. సో ఒకటి నేను మొన్న చెప్పినట్టు, సో ఆ 3 రాజధానులు అన్నది వర్కౌట్ కాలేదు అన్నది జగన్ గ్రహించారు. రెండవది ఏంటంటే ఇప్పుడు జగన్ ఒప్పుకోకుండా ఇంకా 3 అయిపోతుంది, అమరావతి రాజధాని అయిపోతుంది. కాబట్టి వ్యతిరేకించి ఏం ప్రయోజనం? ఇప్పుడు సరే సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినా ఒకటైతే వాస్తవం, అమరావతి రాజధాని ఇష్టం లేకుండే జగన్కి. ఎందుకు ఇష్టం లేకుండే అంటే చంద్రబాబు సొంత సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతే, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో మీరు సైబర్ టవర్స్ చుట్టుపక్కల కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ కానీ మిగతా విషయాల్లో కానీ ఇంప్రూవ్ అయ్యారు. సో అట్లా ఫైనాన్షియల్గా ఒకసారి అమరావతిలో వాళ్ళు స్ట్రాంగ్ అవుతే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కష్టం. బికాజ్ జగన్మోహన్ రెడ్డి బ్యాకింగ్ అన్నది చాలా క్లియర్, అది కులానికి సంబంధించిన ఇష్యూ. ఆ ఉద్దేశంతో ఆయన రాజధానిని చెడిపే ప్రయత్నం చేశారు. 3 రాజధానులు అన్నారు, ఎక్కడా రాజధాని కట్టలేదు. ఒక వైజాగ్లో బిల్డింగ్ మాత్రం కట్టారు, రిషికొండ తప్ప. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఇప్పుడు చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రేపో ఎల్లుండో నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో బిల్లు పెడతారని చెప్తున్నారు. బిల్లు పెట్టిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదు కదా, అమరావతి రాజధానిగా ఉంటుంది. అప్పుడు 3 రాజధానులు చేయరాదు. ఆల్రెడీ 3 రాజధానులు చేసిన దాని మీద హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమీ చేయరాదు కాబట్టి సరే యాక్సెప్ట్ చేద్దాం, ఆ స్టాండ్ 3 రాజధానుల స్టాండ్ మార్చుకుందాం, మనం ఎట్లాగో చేసేది ఏం లేదు ఆ విషయంలో అని చెప్పి మార్చుకొని కొద్ది కాలంగా 3 రాజధానులు లేదు, మా విధానం మారింది అన్న విధంగా చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నదాంతో మళ్ళీ ఏమన్నా తేడా ఉందా అన్న విధంగా వచ్చింది. మళ్ళీ 3 రాజధానుల వైపు వెళ్తారా అమరావతి విషయంలో, దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ఇవాళ సజ్జల మాట్లాడదాం మనతో పాటు